చేగుంట మండలం కరణంపల్లి గ్రామంలో శ్రావణ మాసం బహుళ ఏకాదశి ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకుని అభయ ఆంజనేయ స్వామి మరియు షిరిడి సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అష్టోత్తర శత కలశాభిషేకం, అన్నదాన కార్యక్రమంతో పాటు సుదర్శన యాగం, రుద్రహోమం, చందన పూజ నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఈశ్వరి పీఠ వ్యవస్థాపకులు ఆయా చిత్తం రవిచంద్ర శర్మ, వేద పండితులు శాస్త్రుల రాజేశ్వర శర్మలు మాట్లాడుతూ అతి పవిత్ర మాసమైన శ్రావణ మాసం ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఈ శ్రావణ మాసంలో ఏకాదశి గురువారం ఆరుద్ర నక్షత్రం రావడం ఎంతో శుభ సూచకమని, నేడు బహుళ ఏకాదశి ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని సుదర్శన యాగం, రుద్రహోమం నిర్వహించడం జరిగిందని, నేడు ఈ కార్యక్రమాలతో పాటు దాన ధర్మాలు చేస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని, శ్రావణ మాసం చివరి గురువారం పురస్కరించుకొని దేవాలయంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. వారు తెలుపుతూ స్వామివారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ పూజారి వీరేశం, అంబటి ఆంజనేయులు, యాదరెడ్డి రామరెడ్డి, బచ్చు రమేష్, మధుసూదన్ రెడ్డి, యాదగిరి, మహిపాల్ రెడ్డి, గాండ్ల చలపతి, పబ్బ శ్రీనివాస్, పాలేశం ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున గురువారం శ్రావణ మాసము ఏకాదశి ఆరుద్ర నక్షత్రం రోజున మన కర్నాల్పల్లి గ్రామంలో వెలిసినటువంటి భక్తాంజనేయ స్వామి సమేత షిరిడి సద్గురు సాయినాథ దేవాలయంలో ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని సుదర్శన మహాయాగం, అదేవిధంగా మూల విరాట్టులకు అష్టోత్తర శతకలశాభిషేకము, అదేవిధంగా రుద్రహోమము, ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా లోక కళ్యాణార్థము, దేశ రక్షణార్థము నిర్వహించడం జరిగినది. ఈ దేవాలయంలో వచ్చినటువంటి భక్తజన మహాశివులందరికీ కూడా ఆ స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము, కృపా కటాక్షము ఉండాలని చెప్పేసి అందరికీ కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో. ఆంజనేయ స్వామి, సాయినాథ స్వామి శివ పంచాయతను ప్రతిష్ట చేసి 20 సంవత్సరాల దగ్గర అటువంటి యొక్క ఈ కర్నంపల్లి గ్రామములో చాలా విశేషమైనట్టుగా అధ్యాత్మమైనట్టుగా ఈ దేవాలయం నిర్మాణంలో దినాభివృద్ధిగా జరుగుతున్నది. అటువంటి యొక్క కార్యక్రమంలో ఇవాళ శ్రావణ మాసం చాలా విశేషమైనట్టుగా మాసాలలో తిథులలో ఏకాదశి తిథినాడు ఏ దానం చేసినా, ఏ కార్యక్రమం చేసినా విశేషం. అట్లనే ఆరుద్ర నక్షత్రం, శివుడు పుట్టినటువంటి ఒక నక్షత్రము. ఈరోజు శివ నక్షత్రంలో మంచి రుద్ర హవనం జరిగింది. తర్వాత ఆంజనేయ స్వామికి సింధూర పూజ జరిగింది. ఆ స్వామివారికి అష్టోత్తర శత కలశాలతోని మహా అభిషేకం జరిగింది. కాబట్టి ఆ స్వామి యొక్క అనుగ్రహంతో ఈ దేవాలయం దినదిన అభివృద్ధి చెంది సకల సంపదలనిచ్చి ఆ సాయినాథుడు ఆంజనేయ స్వామి సకల సంపదలు, భోగ భాగ్యములు, ఆయుర ఆరోగ్యములనిచ్చి సదా కాపాడుగాక. సర్వే జనాః సుఖినో భవంతు.